ఆదికాండం 28వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుకున్న తర్వాత క్లుప్తమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనిమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావు తెలుసుకొనినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. ఈ చివరి వాక్యాల్లోనికి మనం పోటలేదు, కానీ ఈ చోట యాకోబు తండ్రి అయిన ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం, ఎందుకే ఇప్పటికే నీ సహోదరుడైన ఏశావుకు రావలసిన దీవెనలు దొంగిలించావు, మారువేషం వేసుకుని వచ్చి, అట్ ది సేమ్ టైం అంతకు ముందే ఒక పొట్ట పుట్టి కొరకు ఒక రోజు ఆకలి, ఒక పూట ఆకలి తీర్చుకోవడం కోసం నీ అన్నయ్యన ఏశావు జ్యేష్ఠత్వ హక్కును నీకు అమ్ముకున్న సంగతి కూడా నాకు తెలుసు. ఆ ఎర్రటి కూర కావాలని ఆకలిగా ఉంది, ప్రాణం పోయేటట్టుంది, ఆ కూర నాకు ఇవ్వని నీ అన్న, నీ తోడ పుట్టి నాన్న నిన్ను అడిగితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తేనే గాని ఈ కూరని నేను నీకు పెట్టనని చెప్పావు. జ్యేష్ఠత్వ హక్కు యొక్క విలువ తెలియని నీ అన్న మూర్ఖుడు ఆ జ్యేష్ఠత్వ హక్కును నీకు దారపోసి తన ఆకలి తీర్చుకున్నాడు. నువ్వు అక్కడ నీ అన్నను మోసం చేశావు. నీ తల్లి మాట విని ఏశావుకు రావలసిన, నేను ఇవ్వాల్సిన దీవెనలు, తండ్రిగా నేను ఇవ్వాల్సిన దీవెనలు కూడా దొంగిలించావు. కాబట్టి నువ్వు పేరుకు తగినట్లుగా యాకోబే, మోసగాడివే, డిసీవర్వే, చీటర్వే. నీ పేరుకు తగినట్లుగానే నువ్వు ఏ పేరుతో పిలువబడ్డావో ఆ పేరుకు తగినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు. అయితే ఒక మాట నేను నీకు చెప్తున్నాను, దేవుడు నేను దీవెనకరంగా చేయాలని దేవుడు నువ్వు పుట్టుకలోనే నేను ఆశీర్వదించాడు. కానీ నువ్వు బ్రతికే చాలా సంవత్సరాలు బ్రతుకు మోసగాడిగానే బతకబోతున్నావు. ఆ తర్వాత దేవుని దీవెనలు ఖచ్చితంగా నీకు వస్తాయి. ఎందుకంటే దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను దీవించకుండా ఎవడు ఉండలేడు. కాబట్టి నా మాట విను. నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపడానికి చూస్తున్నాడు కాబట్టి నువ్వు పద్దనరాములో ఉన్న నీ మేనమామ ఇంటికి వెళ్ళు. అక్కడ అతని కూతుర్లు ఉన్నారు, ఒకతని వివాహం చేసుకో. నీ అన్న కోపం తగ్గిన తర్వాత మరలా తిరిగి రా. ఖచ్చితంగా దేవుడు నా పితరుడైన అబ్రహాముకి నాకు చేసిన వాగ్దాన దేశాన్ని, కనానుని నీకు కూడా ఇస్తాడు, నీ సంతానానికి కూడా ఇస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళు. ఆల్రెడీ నేను దేవుని యొక్క దీవెనలన్నీ నువ్వు మోసం చేసినా నేను నీకు ఇచ్చాను. నీకు దేవుడు తోడుగా ఉంటాడు, వెళ్ళమన్నాడు. యాకోబు తన అన్నకు భయపడ్డాడు, తన తల్లిదండ్రుల మాట విన్నాడు. విని పద్దనరాముకి ప్రయాణమే వెళ్ళాడు. ఇంచుమించు 500 మైల్స్ జర్నీ చేసి అతను వెళ్ళాడు. పైనే, అంతకంటే ఎక్కువగా ప్రయాణం చేసి వెళ్ళాడు. అదే 28వ అధ్యాయంలో అతడు ఒక చోట ఆగి ఉన్నప్పుడు, లూజు అనే ప్రదేశంలో ఆగి ఉన్నప్పుడు
ఒక నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కడం కిందకి రావడం చూశాడు. యాకోబు భయపడి లేచాడు. అక్కడ ఒక రాయిని నిలిపాడు, దాని మీద నూనె పోశాడు. అక్కడ ఒక వాగ్దానం చేశాడు. తనకు దేవుడే తనకు దర్శనం ఇచ్చాడని చెప్పి తెలుసుకొని, తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడు దర్శనం ఇచ్చాడని తెలుసుకొని, నేను ఖచ్చితంగా మరల తిరిగి ఈ ప్రదేశానికి వస్తాను. స్తంభముగా నిలిపిన ఈ రాయి దగ్గర నేను సంపాదించిన సొమ్ములో నన్ను దర్శించిన దేవునికి భాగం ఇస్తాను. ఖచ్చితంగా నేను వెళ్ళే మార్గంలో కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తే తిరిగి నేను వచ్చి 10వ భాగాన్ని నా దేవునికి సమర్పించుకుంటాను, ఇక్కడికే వస్తానని వాగ్దానం చేశాడు. 28వ అధ్యాయంలో. ఏమైనా దేవుని బిడ్డలారా, వెళ్ళాడు. 29వ అధ్యాయంలో మనం చూస్తే మోసగాడిని మోసం చేసేవాడు అక్కడ ఒకడు దొరికాడు. చిన్న కుమార్తెని యాకోబు ప్రేమించాడు. పెద్ద కుమార్తె కళ్ళజబ్బు కలిగింది. చిన్న కుమార్తెనే తనకి వివాహానికి ఇస్తాడనుకుని 7 సంవత్సరాల అతనికి బానిసత్వం చేశాడు. అయితే చివరికి అతడు పెద్ద కుమార్తెని ఇతని కళ్ళు కప్పి ఇతనితో కాపురం చేసేటట్టుగా చేశాడు. లేదు లేదు, నేను ఈ అమ్మాయిని ప్రేమించలేదు, నాకు నీ చిన్న కుమార్తె అంటే ఇష్టం అన్నాడు. అయితే మళ్ళీ ఒక 7 సంవత్సరాలు నాకు దాసత్వం చెయ్యి, మరలా నేను నీకు నా చిన్న కుమార్తెను కూడా నీకే ఇస్తానన్నాడు. మరలా దాసత్వం చేశాడు. ఎండకి ఎండాడు, వానకి తడిచాడు, మంచుకి తన శరీరం అంతా తడిచి మోసగాడు భయంకరమైన శ్రమ అనుభవించినట్లుగా మనం చూడొచ్చు. మరలా ఒక 6 సంవత్సరాలు పద్దనరాములోనే తన మేనమామ ఇంటి దగ్గరే శాలరీ కొరకు పనిచేశాడు. మొదట 7 సంవత్సరాలు కూడా బానిసత్వమే చేశాడు, నో శాలరీ. చివరి 6 years లో సంపాదించుకోవడం కోసం మేనమామ నీకు జీతం ఇస్తాను, ఇక నువ్వు నా బానిసవు కాదు, నువ్వు పని చేయమంటే చేశాడు. ఏమైంది దేవుని బిడ్డలారా, ఈ బానిసత్వం చేస్తున్న సమయంలో కానీ, దాసత్వం చేస్తున్న సమయంలో కానీ, జీతం కోసం పనిచేస్తున్న సమయంలో కానీ అబ్రహాము ఇస్సాకుల దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. బాగా గొర్రెలు సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు. తన మేనమామకు తెలియకుండానే తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. ప్రయాణమై వెళ్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినాలు ప్రయాణం చేశాడు. తర్వాత లాబాను కుమారులు తమ తండ్రికి కలిగిన యావత్తును కూడా 31వ అధ్యాయంలో యాకోబు మోసం చేసి తీసుకొని పోతున్నాడని గమనించారు. వాళ్ళు ఊహించారు ఆ విధంగా. యాకోబు తమను మోసం చేసి ధనవంతుడయ్యాడని ఆలోచన చేశారు. తర్వాత ఆ మేనమామ ఆ సంగతి తెలుసుకున్నాడు. యాకోబుని తరిమి పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. యాకోబు మూడు రోజులు ప్రయాణం చేసేటప్పటికే గిలాదు కొండ మీద వచ్చి కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దారిలో ఉన్న లాబానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుని నేను ప్రేమిస్తున్నాను, యాకోబుని నేను ఆశీర్వదించబోతున్నాను, యాకోబు సంతానాన్ని నేను బహుగా దీవించబోతున్నాను. ఈ 2 కుమార్తెలు అతను వివాహం చేసుకున్నాడు. 2 దాసీలు కూడా అతనికి భార్యలు అయ్యారు. వారికి కలిగిన పిల్లలు అతని యొక్క సంతానం. నేను చెప్పాను, అతను బయలుదేరాడు ఇక్కడి నుంచి. నీవు అతన్ని మోసం చేశావు, అతను నిన్ను మోసం చేశాడు. కానీ యాకోబు నా చేతిలో ఉన్న పాత్ర, నేను అతన్ని వాడుకోబోతున్నాను. కాబట్టి లాబాను, ఒక మాట ఎక్కువ కానీ ఒక మాట తక్కువ కానీ నువ్వు కలుసుకుంటావు, యాకోబుని ప్రయాణంలో ఉన్నాడు, అతనితో మాట్లాడొద్దు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, లాబాను యాకోబుని కలిశాడు. లాబాను యాకోబుని కలిసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను గురించి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు అని చెప్పాడు. అయితే నా విగ్రహాలు ఎందుకు దొంగిలించావని అడిగితే నీ విగ్రహాలు నా దగ్గర ఏమీ లేవన్నాడు. తన భార్య అయిన రాహేలు విగ్రహాలు దొంగిలించిందన్న సంగతి యాకోబుకు తెలియదు. లాబాను యొక్క విగ్రహాలు దొంగిలించి దాచిందన్న సంగతి యాకోబుకు తెలియదు.
విగ్రహాలు దొరకలేదు, లాభాన్ని తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తదుపరి తన అన్నయ్యని ఏశావు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలు అయిపోయింది, అతను ప్రయాణమే వస్తున్నాడు యాకోబు. కానీ తన అన్నకి సంబంధించిన భయం అతన్ని ఇంకా పట్టి పీడిస్తుంది. పాపం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని అది చివరి వరకు భయకంపితుడిని చేస్తూనే ఉంటుంది. ఆ పాపం నుంచి విడుదల పొందితే తప్ప, విడుదల చేయగలిగిన పరిశుద్ధ రక్తాన్ని సమీపిస్తే తప్ప, ఆ పాపపు భయం ఒక వ్యక్తిని ఆవరించకుండా ఉండలేదు. విడిపించగలిగిన వాడు దేవుడు అనే సంగతి యాకోబుకి తన పితరుడైన ఇస్సాకు ద్వారా, అబ్రహాము ద్వారా తెలిసినప్పటికి కూడా ఇతడు దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించిన వ్యక్తి కాదు. ఈ రోజున మన జీవితంలో కూడా ఇంకా భయము, ఆందోళన, రేపేం జరుగుతుందన్న కంగారు ఉంది అంటే మనం దేవుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించిన వారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం అంటుంది, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వాని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పూర్ణ శాంతి కలిగిన వాడిగా, ఏది ఏమైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఏ కీడు జరగదు, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు అనే నమ్మకాన్ని కలిగి ఉంటాడు. అది ప్లస్ అయినా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, దేవుని చిత్తం లేకుండా నా జీవితంలో ఏం జరగదనే ఒక ఆలోచన ఒక మనిషికి ధైర్యాన్ని కలిగిస్తుంది, దీర్ఘాయుష్మంతునిగా చేస్తుంది, కుటుంబం ఫెయిల్ కాకుండా కాపాడుతుంది. నిరంతరము ఒక వ్యక్తిలో నెగిటివ్ థాట్స్, నా కుటుంబం ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, నా పిల్లలు బాగుపడరు, నా కుటుంబం బాగుపడదు అనే నెగిటివ్ థాట్ ఒక వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తుంది తప్ప ఉన్నత స్థితికి తీసుకొని రాదు. మనం ఆరాధించే ప్రభు ఎక్కడ చెప్పినా భయపడకండి, చింతపడకండి. సామెతల గ్రంథం 16:3లో మీ భారమంతా నా మీద వెయ్యండి. మత్తయి సువార్త 11:8లో నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తా. యోహాను సువార్త 14:1-2లో కలవర పడకండి, భయపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేనే మార్గము, సత్యము, జీవము, నా గొర్రెలైన మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. యోహాను 10లో అంటాడు, నా చేతిలో ఉన్న గొర్రెలైన మిమ్మల్ని ఎవడు అపహరించలేడు, ఏ దొంగ కూడా అపహరించలేడు. నా చిత్తం లేకుండా మిమ్మల్ని ఎవరు కూడా చెదరగొట్టలేరు, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. ఒకవేళ మీ పరిస్థితులను బట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినా విడిపించబడే మార్గాన్ని నేను చూపిస్తాను. కలకాలం మీరు 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతుకుతారని నేనేం ప్రామిస్ చేయలా. ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. ఆదాము వాళ్ళంటే 100 ఏళ్ళు బతికారు. అబ్రహాం దగ్గర నుంచి 175, మోసే 120, ఆయుష్కాలం తగ్గుతూనే వస్తుంది, తప్పదు. పుట్టిన ప్రతి మానవుడు మరణించక తప్పదు. మరణాన్ని తప్పిస్తాను, మిమ్మల్ని నిత్యము భూమి మీద బతికిస్తానని నేను చెప్పను, కానీ మీరు కలవర పడకుండా బతికే మార్గం నేను చెప్తాను. నా గొర్రెలైన మీరు, నా అమూల్యమైన రక్తంతో కడగబడిన మీరు నా చేతిలో ఉండండి. అనవసరమైన భయాలు పెట్టుకొని జీవితాన్ని బ్రతికిన బ్రతుకులంతా కంగారు పరుచుకోకండి. యాకోబు ఫరో ఎదురు నిలబడ్డప్పుడు అంటున్నాడు, నీ వయసు ఎంత అని ఫరో ఐగుప్తు చక్రవర్తి అడిగితే, నేను జీవించిన సంవత్సరాలు చాలా అల్పమైనవి అంటున్నాడు. యాకోబు సంతోషంగా బతికింది 17 సంవత్సరాలే. 147 సంవత్సరాలు యాకోబు బతికాడు, కానీ సంతోషంగా బతికింది కేవలం 17 సంవత్సరాలే. ఐగుప్తుకి యాకోబు దగ్గరకు వచ్చాకనే, యోసేపు దగ్గరకు వచ్చాకనే యాకోబు సంతోషంగా బతికాడు. మిగిలిన 130 సంవత్సరాలు దీవెనలు, సంపదలన్నీ పొందాడు, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. మేనమామ చేత మోసపోయాడు, అన్న భయంతో కొన్ని సంవత్సరాలు దిక్కులేరుడిగా బతికాడు. ఏమంటే కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో భయంకరమైన శాపం కలిగింది. ఒక రోజున ఒక కుమారుడైన యోసేపుని అన్నదమ్ములే ఐగుప్తీయులకు అమ్మేశారు. కుమారుడు లేని ఆ బాధ అతని కుంగదీసింది. 130 ఇయర్స్ అతడు జీవించిన సంవత్సరాలని వేస్ట్ లైఫ్ అన్నమాట.
చింత చింత చింతతోనే బతికాడు. 17 సంవత్సరాలే ఆనందంగా బతికాడు యోసేపు దగ్గరికి వచ్చాక. కారణం ఏంటంటే ఆ 17 సంవత్సరాలు యాకోబు దేవుని చేతిలోకి వెళ్ళాడు. దేవుని చేతిలోకి వెళ్తేనే సంపూర్ణమైన విశ్రాంతి కలుగుతుందండి. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు మనం భయపడమండి. కృపాక్షేమాలు మన వెంట వస్తాయని మనం నడుస్తాం, నమ్ముతాం. ఏ శత్రువు మనకు ఎదురొచ్చినా వీడి ఎదుట నాకు భోజనాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడని నమ్ముతాం. పరిస్థితులు తారుమారవుతున్నా పచ్చిక గల చోట్ల నా దేవుడు నన్ను పరుండ చేస్తాడని విశ్వసిస్తాం. ఎందుకంటే నా దేవుడే నా కాపరి, నా దేవుడు తప్ప నాకు ఆధారం ఏది లేదని నమ్ముతాం. అలా నమ్మగలిగినప్పుడు పూర్ణ శాంతిని అనుభవించగలుగుతాం. అలా నమ్మలేనప్పుడు భయంకరమైన వేదన అనుభవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరోగ్యం ఎల్లకాలం ఉండేదేం కాదు. మనిషి ఎల్లకాలం ఒకే రకంగా ఉండడు. చాలా మంది చాలా రకాలుగా అతిశయపడుతుంటారు. కానీ దేవునిలోనే నిజమైన అతిశయం ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవించిన జీవితంలో ఎక్కువగా వేదనతోనే గడిపాడు. కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాదు. దేవుడు అతన్ని వెన్నంటే ఉన్నాడు. దేవుడు ఆయన్ని వెంబడిస్తున్నాడు, కానీ దేవుని మీద ఆధారపడే స్వభావం అతనిలో లేదు. 28వ అధ్యాయంలో నేను బేతేలుకు వస్తాను, అక్కడ లూజ్ అనే ప్రదేశాన్ని ఈ యాకోబే స్వయంగా బేతేలు అని పేరు పెట్టాడు. దేవుని మందిరము అని పేరు పెట్టాడు. ఇక్కడ నేను తిరిగి వస్తాను, నా దేవునికి మొక్కుబడి చెల్లిస్తాను, ఆయన నన్ను ఆశీర్వదించినప్పుడు నేను మరలా తిరిగి ఇక్కడికే వస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ అధ్యాయంలో తన అన్న అయిన ఏశావు తనకి ఎదురుగా వస్తున్నాడని, అతను ప్రేమగా వస్తున్నాడేమో తెలియదు, కానీ ఇతని భయం ఏంటంటే అతన్ని మోసం చేశాను కాబట్టి నన్ను చంపుతాడు. ఒక వ్యక్తి ఉద్యోగంలో మోసాలతో బతికిన, కుటుంబంలో భార్యని బిడ్డల్ని మోసాలు చేస్తూ బతుకుతున్నా, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతాడండి ఆ వ్యక్తి. ఖచ్చితంగా నేను చాలా కుటుంబాలు చూశాను, నా జీవితంలో కూడా నేను చూశాను, నేను అనుభవించాను కూడా. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ సందర్భంలో కూడా నాకు యేసు ప్రభు తెలిసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నా లైఫ్ లో చాలా వేస్ట్ అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రియమైన వాళ్ళరా, పాపం ఎప్పుడు కూడా మనిషిని ఖచ్చితంగా పట్టేస్తుందండి. ఒక రోజున మనం అనుకుంటాం నేను ఏం చేయట్లేదు, నేను చాలా గ్రేట్ అనుకుంటాం, నా దగ్గర బైబిల్ ఉంది అనుకుంటాం. కానీ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు గమనిస్తుంటాడు. 24/7 గమనిస్తుంటాడు. 32వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రకంగా పెనుగులాట యాకోబు యొక్క ప్రార్థనలో పెనుగులాడినట్లుగా మనం 32వ అధ్యాయంలో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక దశలో అతనితో పోరాడే దేవుడు కూడా, యాకోబుతో పోరాడే దేవుడు కూడా, నన్ను వెళ్ళనివ్వి తెల్లారుతుంది, నన్ను వెళ్ళనివ్వమంటే యాకోబు అంటాడు, దేవుడితో అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనివ్వను అన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదపు విలువ యాకోబుకి అర్థమైంది. అంటే స్పిరిచువల్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నాడు. మోసగాడు ఆత్మీయతలోకి నెమ్మదిగా అడుగు పెడుతున్నాడు. అయితే నీ పేరు చెప్పమన్నాడు. ఆ పోరాడే మనుష్యుడు అంటే దేవుడే. నా పేరు యాకోబు అన్నాడు. లేదు, ఇక మీదట ఇశ్రాయేలువే, గవర్న్డ్ బై లార్డ్. దేవుని చేత నడిపించబడే వ్యక్తివి ఇక నువ్వు ఇశ్రాయేలువి అని చెప్పి దేవుడు అతనికి ప్రత్యేకమైన నామకరణం చేశాడు. జయించిన వాడివి అని నామకరణం చేశాడు. అతని జీవితంలో సూర్యోదయమైనట్లుగా అక్కడ లిటరల్ గా కూడా మనం చూడవచ్చు. 32వ అధ్యాయం చివరిలో ఇంత జరిగింది. 33వ అధ్యాయంలో ఏశావు వచ్చాడు. ఇవన్నీ మనల్ని పరిశీలించుకోవటానికి చెప్పే మాటలు. మీకు అన్ని తెలిసిన విషయాలు, ఇందులో తెలియని విషయం ఏమీ లేదు. 33వ అధ్యాయంలో అన్న వచ్చాడు, చాలా సంతోషం. అన్న వచ్చిన తర్వాత
అన్న సంతోషంగా వచ్చాడు, తమ్ముడు నాతో పాటు రమ్మన్నాడు. అక్కడ కూడా చాలా తెలివిగా, అన్నయ్య నా నా యొక్క మందలు చాలా బలహీనంగా ఉన్నాయి, నేను నెమ్మదిగా వస్తానన్నాడు. ఇదిగో నీ కానుక ఇస్తున్నాను అన్నాడు. నాకెందుకురా తమ్ముడు కానుక, నా దగ్గర చాలా ఉంది ఆస్తి అన్నాడు. లేదు లేదులే, దేవుడిలాగా నిన్ను చూశాను కాబట్టి నీకంటే నాకు ఎక్కువేముంది, ఇదిగో ఈ ఈ గొర్రెలు ఈ మేకలన్నీ నీవే, తీసుకెళ్ళమన్నాడు. సర్లే నా దగ్గరకు వచ్చేసి త్వరగా, మన అందరం కలిసి ఒకే చోట ఉందాం అన్నాడు. అన్నయ్య వేసావు, వస్తానన్నాడు. ఇక 34వ అధ్యాయంలో యాకోబు యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. యాకోబు 28వ అధ్యాయంలో దేవునితో చేసిన ఒప్పందం ఏంటంటే, నేను బేతేలుకు వస్తాను, నేను నేను వెళ్ళే మార్గంలో నా పితరుల దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదిస్తే తప్పనిసరిగా నేను బేతేలుకి ఇక్కడికి వచ్చి నా దేవునికి కానుక చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో పెనుగులాడేటప్పుడు కూడా ఒక్క చేతి కర్రతో నేను నది దాటాను, ఇంత గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు, అయితే నా అన్న భయము నన్ను పట్టి పీడిస్తుంది ప్రభువా, నన్ను ఆశీర్వదించు, ఆ భయము తొలగించమని దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా దేవుడే తనను ఆశీర్వదించాడని అంగీకరిస్తున్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. 33లో అన్న మీద ఉన్న భయం కూడా పోయింది. అన్న కూడా సంతోషంగా వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుడు ఇక్కడ కూడా ఏశావు విషయంలో కూడా యాకోబుకు సహాయం చేశాడు. కొన్ని ఆత్మీయుడు చేయాల్సిన పని, ఇన్ని ఆశీర్వాదాలు పొందాను అని ఒప్పుకున్న యాకోబు చేయలేదు. 34వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతేలుకు వెళ్ళాల్సిన యాకోబు షెకెముకు వెళ్ళి షెకెములో గుడారం వేసుకొని నివాసం చేసినట్లుగా మనం 34వ అధ్యాయంలో చూడొచ్చు. షెకెం అనే ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెప్పల. బేతేలుకు వస్తానని చెప్పాడు కనుక బేతేలుకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి, ఎక్కడికి వెళ్ళాలంటే అతను యాకోబు ఎక్కడికి వెళ్ళాలంటే తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి. అది ప్రయాణం, దేవుని యొక్క ఉద్దేశం. మధ్యలో షెకెము దగ్గర గుడారం వేశాడు. ఇది దేవుడితో ప్రార్థనలో పోరాడి గెలిచిన ఒక వ్యక్తి, అంటే ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే రక్షింపబడిన వ్యక్తి. దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలానికి వెళ్ళకుండా, నేను రక్షింపబడ్డాను కదా, యేసు రక్తంలో కడగబడ్డాను కదా, ఈ రోజుల్లో మనమైతే బాప్తిజం పొందాను కదా, నేను దేవుణ్ణి ఆరాధించకపోయినా నేను ఎక్కడున్నా దేవుడు నాతో ఉన్నట్టే లెక్క అనే ఆలోచన కలిగిన వ్యక్తిగా ఇక్కడ యాకోబును మనం చూడొచ్చు. ఈ రోజున రక్షింపబడిన అనేక క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మందిరానికి పోని ఆదివారాలు ఎన్నో ఉన్నాయి చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో. ఇంటి దగ్గరే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పి నటించే క్రైస్తవులు ఉన్నారు. టీవీ పెట్టుకొని ఆన్లైన్ లో చూసే క్రైస్తవులు కూడా ఉన్నారు. కరోనాలో చూసినట్టు ఇప్పుడు కూడా కరోనా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు ఈ రోజున కనుమరుగైపోయారు. యాకోబు యొక్క దుస్థితి అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరమైన బేతేలుకు వెళ్ళాల్సిన వ్యక్తి షెకెములో గుడారం వేసుకొని తీరిగ్గా 8 నుండి 10 సంవత్సరాలు ఉన్నాడు. 8 to 10 years ఉన్నాడు అక్కడ. పద్దనరాము నుండి షెకెముకి 475 మైల్స్, పద్దనరాము నుండి బేతేలికి 500 మైల్స్, అంటే 25 మైళ్ళ దూరంలో ఆగిపోయాడు. ఇంచుమించు 25-20 మైళ్ళ దూరంలో ఏమి అలసిపోయానని ఆగిపోయాడు, ఏమి అవసరం వచ్చిందని ఆగిపోయాడు, అర్థం కాల. ఈ రోజున చిన్న చిన్న కారణాలు చెప్పి దేవుని మందిరానికి ఎగ్గొట్టేవాడు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న తలనొప్పి వచ్చిందనో, కాలు నొప్పి వచ్చిందనో, ఫుడ్ వండలేదు ఇంకా మందిరానికి పోతే ఎలాగా అనే ఆలోచనతోనో దేవుని మందిరానికి ఎగ్గొట్టేవాళ్ళు, వెళ్లకుండా సాకులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యాకోబు జీవితం ఒక హెచ్చరికగా మారాలి. బేతేలుకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళవలసిన యాకోబు షెకెములో సెటిల్ అయ్యాడండి. ఏం జరిగిందో చూడండి.
దేవుణ్ణి ఆరాధించాల్సిన వ్యక్తి దేవుని మాట తీసుకోకుండా షెకెములో గుడారం వేసుకోమని దేవుడు చెప్పలా. రక్షింపబడిన వ్యక్తి అవిధేయుడైతే కలిగే నష్టం ఏంటంటే అతడి ఒకే ఒక కుమార్తె దీన షెకెము కుమారుల చేత చెరపబడింది. షెకెము కుమారులు ఆమె జీవితాన్ని నాశనం చేశారు. యాకోబు యొక్క కుమార్తె, ఇశ్రాయేలు దేవుని యొక్క కుమార్తె. యాకోబు యొక్క ఇద్దరు కుమారులు జీవైన దేవుని బిడ్డలారా, షిమియోను, లేవి నరహంతకులయ్యారు. తండ్రి బుద్ధులే వాళ్ళకు వచ్చాయి. మా చెల్లెల్ని మీకు ఇస్తాము, మీరు అన్యులు కదా, సున్నతి చేసుకోవాలి, మీరు మాలాగా గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవాలి మగవాళ్ళందరూ కూడా. మీరు సున్నతి చేసుకుంటే ఇక మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు మేము మరి అందరం కూడా వివాహాలు చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు సున్నతి చేసుకున్నారు. పెద్ద వయసు వాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా పాపం ఇది ఇశ్రాయేలులో చేరటం కోసం సున్నతి చేసుకోవాలి ఆ రోజుల్లో. వాళ్ళంతా సున్నతి కటింగ్ చేయటం వల్ల కలిగే బాధలో ఉండగా ఆ షెకెము ఆ ప్రాంతం మీద పడి యాకోబు కుమారులు ఇద్దరు అందరిని హతం చేయటం మాత్రమే కాకుండా ఆ పట్టణాన్ని అంతా దోచుకున్నారండి. యాకోబు యొక్క కుమారులు నరహంతకులయ్యారు, దొంగలయ్యారు, ప్లండర్ చేశారు, ఆ పట్టణాన్ని అంతా దోచుకున్నారు. రక్షింపబడిన ఒక వ్యక్తి యొక్క కుమార్తె ఏమో రేపు చేయబడింది, కుమారులేమో దొంగలు, నరహంతకులయ్యారు. వాట్ ఇస్ ద రీజన్? దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించవలసిన తండ్రి యాకోబు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుడు 20 సంవత్సరాల బానిసత్వంలో కాపాడాడు. యాకోబే చెప్తున్నాడు, నేను మంచుకు తడిశాను, ఎండకి ఎండాను, నా తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు దేవుడు నాకు తోడుగా లేకపోతే నా బ్రతికేంటని లాభాలతో సాక్ష్యం చెప్తున్నాడు. ఏశావు భయపడి గడగడగడ వణుకుతూ భార్యల్ని పిల్లల్ని మొదట ఎబ్బోకు రేవు దాటించేసి తానొక్కడు మాత్రం దేవుడి దగ్గరకు వచ్చి చేతి కర్రతో నన్ను నది దాటించిన దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా, ఈ ఒక్క సహాయం నాకు చేయ్యా అని ఏడిస్తే, రాత్రంతా ఏడిస్తే దేవుడు ఆశీర్వదించి అన్న వల్ల కలిగే ప్రమాదాన్ని కూడా తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇంత చేసిన దేవునికి ఆయన ఏమి చేసి ఉండాలి, ఏమి చేశాడు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని యొక్క ఆలోచన తీసుకోకుండా ఇంకా 25 కిలోమీటర్స్ వెళ్తే దేవుని మందిరం వస్తుంది. కొంతమందికి దేవుని మందిరం మన వీధిలోనే ఉండాలి. మళ్ళీ వీధిలో ఉంటే చర్చికి వెళ్ళరు, పక్కన వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారేమో మనల్ని అని. మరి 1 కిలోమీటర్లో ఉన్న చర్చికి వెళ్దామంటే అంత దూరం ఏం పోతాం లేబ్బా, 50 రూపాయలు ఆటోకి దండగా. అక్కడికి వెళ్ళరు, వీధిలో ఉన్న చర్చికి వెళ్ళరు. వీళ్ళ ఆలోచన ఏంటంటే, రక్షింపబడ్డాం కదా, పరలోకం గ్యారంటీ, దేవుని మందిరానికి పోకపోయినా పర్లేదు. ఇది మోసం. ఈ రకమైన టీచింగ్ మోసం. మనం చివరి శ్వాస ఉన్నంత వరకు, నడవగలిగినంత వరకు దేవుని మందిరానికి వెళ్ళి ఖచ్చితంగా ఆరాధించి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు జీవితం మనకు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళవలసిన వాడు షెకెములో కాపురం ఉండి ఎంత భయంకరమైన స్థితిని అనుభవించాడో ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ పొరపాటు ఏది కూడా మన జీవితంలో జరగకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే, యాకోబు యొక్క జీవితంలో ఇంకా సంపూర్ణమైన పరివర్తన కలగలేదు. రక్షింపబడినంత మాత్రాన మనం భక్తులం కాదు. రక్షింపబడిన మనము దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. రక్షింపబడిన మనము దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారు అంటాడు, నేను ఎక్కడ భ్రష్టుడిని అవుతానేమో, నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని మీద మనసు నిలపడం ద్వారా పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రపంచాన్ని తలకిందులు చేసిన భక్తుడు. చివరి శ్వాస వరకు జాగ్రత్తగానే ఉన్నాను, నేను ఎక్కడ పాపం చేస్తానని.
నేను మంచి చేయాలనుకుంటున్నాను, నా శరీరమేమో మంచి చేయనీయట్లేదు. గలతీ 5లో అంటాడు, శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పోరాడుతుందట. ఆత్మేమో వ్యభిచారం పాపం రా అంటది, శరీరమేమో వ్యభిచారం చేయమంటది. ఆత్మేమో తాగొద్దురా అంటది, శరీరమేమో తాగరా అంటుంది. ఒకప్పుడు తాగావు కదరా, మళ్ళీ తాగు బీర్ అంటది. ఆత్మేమో కుటుంబాలను పాడు చేయొద్దురా అంటుంది, శరీరం ఏమంటే తెలుసా, ఎన్ని కుటుంబాలు పాడు చేసేవరా ఇంతకు ముందు, పెద్ద భక్తుడు అయిపోయావా, పాడు చేయి ఈ కుటుంబాన్ని కూడా అంటది శరీరం. శరీరము ఆత్మ రెండు కూడా ఎప్పుడు విరోధంగా పోరాడతాయట. గలతీ 5లో పౌలు గారు స్వయంగా చెప్తున్నాడు గలతీ సంఘానికి. అందుకే అంటాడు, శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయండి అంటాడు. అంటే నీ శరీరాన్ని కొరడాలతో కొట్టుకోమని కాదు, వాక్యాన్ని చదవటం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఉపవసించడం ద్వారా శరీరాన్ని లోపరుచుకోమంటాడు. శరీరాన్ని పాపం చేయకుండా లోపరుచుకోండి. ఒక్కోసారి పోరాడాల్సి వస్తుంది. రాత్రి అంతా పాపపు ఆలోచనలు రాకుండా పోరాడిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. పోరాడుతున్నాను, దేవునికి స్తోత్రం కలుగును కాక. శరీరంలో ఉన్నంత వరకు కూడా ఈ పోరాటం తప్పదు. ధనాపేక్ష, ధనం సంపాదించాలనే ఆశ, పాపం, పోరాడుతూనే ఉంటాం. చిచ్చిచి మనం భక్తులం కదా, ధనంతో మనకేం సంబంధం అంటాం. కానీ సంపాదించాలి, సంపాదించాలి. ఆయన్ని చూస్తాం, ఆయన భక్తుడే కదా, ఆయన తెగ సంపాదించేస్తున్నాడు, నేను కూడా సంపాదించాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో కలుగుతుందండి ఇది. నా జీవితంలో కలిగింది, నేను ఒప్పుకుంటాను. అంటే ఎప్పటికప్పుడు శరీర కార్యాలను చంపగలగాలి. కొలస్సీ 3లో అంటాడు, శరీర కార్యాలని చంపివేయండి అంటాడు. మీలో ఉన్న శరీర కార్యాలు, జారత్వం, వ్యభిచారం, ఏమండి అసూయ, ద్వేషాన్ని చంపివేయండి అంటాడు కొలస్సీ 3లో. రోమా 8లో అంటాడు, శరీరాన్ని ఆత్మకు లోపరచమంటాడు. శరీరాన్ని ఆత్మకు లోపరచమంటాడు. అంటే ఆత్మ డామినేట్ చేయాలి, ఆత్మ కార్యాలు డామినేట్ చేయాలి. ఆత్మలో మనం డామినేట్ చేయాలంటే, మన ఆత్మ చెప్పినట్లుగా మన శరీరం వినాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. ఖచ్చితంగా మనం వాక్యం ధ్యానించే వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా మనం ఉపవసించి ప్రార్థించే వారు ఉండాలి. అవిశ్వాసులతో అసలు మనం విజ్జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులతో, ఒకప్పటి పాత స్నేహితులతో, లోకస్తులతో రాసుకొని పూసుకొని తిరిగే వాళ్ళు ఉండకూడదు. లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం దేవునితో వైరం. హలో అంటే హలో అంతవరకే ఉండాలి. నా ఫ్రెండ్ అండి వినాయకుడి దగ్గర పోయి కూర్చుంటాను అనకూడదు. నా ఫ్రెండ్ మొదటి నుంచి ఫ్రెండ్స్ అండి, నేను ఈ సంవత్సరమే రక్షించబడింది, ఈ సంవత్సరం కూడా వినాయకుడి దగ్గర కూర్చుంటే నా ఫ్రెండ్ సంతోషిస్తాడండి. అయిపోయిందండి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ప్రతి నిత్యము జాగ్రత్తగా ఉండగలగాలి. యాకోబు రక్షించబడ్డాడే గాని ఈ జాగ్రత్త లేనందువల్ల అతని జీవితంలో భయంకరమైన దుష్ఫలితాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, రోమా 12:1-2 వాక్యాల్లో, సజీవ యాగంగా మన దేహాలను దేవునికి సమర్పించుకుంటూ ముందుకు సాగాలి. సజీవ యాగంగా మన దేహాలను దేవునికి సమర్పించుకుంటూ ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శరీరానికి యాకోబు రక్షించబడి కూడా చోటు ఇచ్చాడు. దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించవలసిన వ్యక్తి దేవుడు చెప్పని స్థలంలో గుడారం వేసుకొని రెస్ట్ తీసుకోవాలనుకున్నాడండి. అన్న బాధ పోయింది, ఆస్తులు బాగా ఉన్నాయి, ఇక బేతేలు దేవుడు ఎవడో మనకనవసరం, తండ్రి గుర్తుకు రాలేదు, రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో విశ్రాంతి బహు ప్రమాదకరమైంది. దేవుని యొక్క ఆలోచనతోనే ఒక వ్యక్తి బ్రతికితేనే నిత్య రాజ్యానికి అతను వారసుడు అవుతాడన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయంలో మనం ఒక్కసారి చూస్తే మరలా దేవుడు యాకోబు మీద కృప చూపించినట్లుగా చూస్తున్నాం.
ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు మనకున్నాడు. ఈ రోజున నేను ఎన్నోసార్లు పడిపోయిన స్థితిలో ఉన్నాను. నా ప్రభువు నా మీద కృప చూపిస్తూ, నన్ను బ్రతికిస్తూ, నిలబెట్టి ఈ రోజున వాక్యం పంచుకోగలిగే ఒక ధన్యత ప్రభువు నాకు ఇచ్చాడు. ఈ వాక్యం పంచుకునే గత సంవత్సరాల్లో, పంచుకోవడానికి ముందు గత సంవత్సరాల్లో రక్షింపబడిన నేను యాకోబు వలె అనేక సందర్భాల్లో పతనమైన స్థితి నా జీవితంలో ఉంది, నేను లేదని చెప్పను. ఎన్నోసార్లు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన వ్యక్తిని, రక్షింపబడి కూడా. కానీ యాకోబుకి పక్షంగా కృప చూపిన దేవుడు నా పక్షంగా కూడా కృప చూపాడు. 35వ అధ్యాయంలో దేవుని యొక్క కృప మరల యాకోబు మీద కుమ్మరించడం మొదలుపెట్టాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని రక్షించాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని రక్షణలోకి నడిపించాడు. మిమ్మల్ని, నన్ను ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలనే దేవుడు మనల్ని రక్షించాడు. మనల్ని ఎవరిని విడిచిపెట్టడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకే ఈ రోజున యాకోబు జీవిత సందేశం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆయన విడిచిపెట్టలా. అనేక సందర్భాల్లో ఆయన కృప ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన బలపరుస్తూనే ఉన్నాడు. 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, బలిపీఠము కట్టమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత యాకోబు ప్రయాణం అయ్యాడు. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, షెకెము పట్టణస్థులకి వీళ్ళంత నష్టం కలగజేస్తే యాకోబు వెళ్ళే మార్గంలో ఎవరు కూడా యాకోబుని ఎదిరించడానికి రాలేదండి. యాకోబు కుమారుల్ని కానీ ఎవరిని చంపటానికి ఎప్పుడు సాహసం చేయలేదు. దేవుని కృప గనక మన మీద ఉంటే, మనం శత్రువులు అనుకుంటాం, వీళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుంది అనుకుంటాం. ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరండి. దేవుని కృప మనకు తోడుగా ఉంటే నరమాత్రుడు మనల్ని ఏమి చేయలేడు. ఈ రోగం మనల్ని ఏమి చేయలేదు. ఏ ఒకవేళ ధనం లేకపోయినా మనకేమి జరగదు. ఏ ఆపద మనల్ని ఏమి చేయలేదండి. ఆపదే సిగ్గుపడి మన దగ్గర నుంచి పారిపోతుంది. ఎప్పుడంటే దేవుని కృప మనకు తోడుకున్నప్పుడు. అందుకనే బైబిల్ ఉంటుంది, నేను యెహోవా యందు నమ్మిక ఉంచితిని కనుక కృప నన్ను ఆవరించి ఉన్నదంటున్నాడు కీర్తనకారుడు. యెహోవా యందు ఆయన ఎప్పుడైతే నమ్మకం ఉంచాడో దేవుని కృపట ఆయన నిలువెల్ల ఆవరించి ఉందట. భక్తుడు అడుగుతాడు, నీ కృపతో నన్ను కప్పుము దేవా అంటాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 21, 22 వాక్యాలు రాయబడింది, దేవుని కృపట నిరంతరము నిలిచే ఉంటుందటండి. తప్పులు చేసి, పాపాలు చేసి, అవిధేయులమై మనమే కృప నుంచి దూరం అవుతాం. దేవుని కృప మన మీద నిలిచి ఉండాలనే ఆలోచిస్తుందట. కృపకు రక్షించబడిన యాకోబు, కృపకు దూరమైంది యాకోబు. దేవుడు యాకోబుని విడిచి వెళ్ళలా. షెకెములో నివాసం చేసి దేవుని కృపకు దూరం అయ్యాడు. మరలా గడగడ గడగడ వణికిపోతుంటే మరలా దేవుడు తన కృపను యాకోబు మీద కుమ్మరించాడు. అట్లా ఎన్నోసార్లు నేను భయపడిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు నేనున్నానని తన కృపను నా మీద నిలిపిన సందర్భాలు ఉన్నాయి. కనుక నేను బ్రతికున్నాను. దేవుని కృప మనకి ఎప్పుడు దూరం కాదండి, మనమే దూరం చేసుకుంటాం. గొడుగు పట్టుకొని మన వెనక ఒకళ్ళు వస్తుంటారు మన పక్కనే. వాళ్ళతో పాటు మనం నడవకపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తి ముందుకెళ్ళిపోతాడు, మనం వెనక్కి వెళ్ళిపోతాం. మన మీద గొడుగు ఉండదు, మనమే వర్షంలో తడుస్తాం. దేవుని కృప కూడా అంతేనండి. దేవునితో నడిచినంత కాలం ఆయన కృప ఎప్పుడు తోడుగానే ఉంటది. ఈ కృప నుండి దూరము కాగా భక్తుడు రాస్తున్నాడు, ప్రేమతో మరల తిరిగి ఆయనే పలకరించాడు.
ఎరా పాల్ మాథ్యూ, కృపకు దూరమై ఎన్ని కష్టాలు పడుతున్నావో, వస్తావా నా కృపా రెక్కల నీడకి అని ప్రభు నన్ను ఎన్నో సందర్భాల్లో పిలిచాడు. మళ్ళీ చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని గుంజీలు తీసి ప్రభు నన్ను క్షమించని మరలా ప్రభు యొక్క కృపా రెక్కల నీడకి నేను వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానికి నా భార్య పలు సందర్భాల్లో నాకు దోహదపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున మీరు ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుని కృపకు నేను దూరం కాకుండా మీరు నాకు సహాయం చేస్తున్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తూ మీరు దేవుని కృపకు దూరం కాకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృపామయుడు. నేను యెహోవాయందు నమ్మిక ఉంచాను, ఆయన కృప నన్ను ఆవరించి ఉన్నదంటున్నాడు కీర్తనకారుడు. యాకోబు మరల దేవుని కృపలోకి వచ్చాడు. దేవుడు మరల యాకోబుని కనికరించాడు. యాకోబుతో అంటున్నాడు, నువ్వు షెకెములో ఉండి నా కృపకు దూరమయ్యావు, నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాను, బేతేలుకి వెళ్ళు. నిన్ను దర్శించిన దేవుణ్ణి నేనే, అక్కడ నీ దేవుణ్ణి ఆరాధించు. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు. మరలా పొరపాటు నీ షెకెముకి రావు అనే సంగతి నాకు తెలుసు. నీ తండ్రి దగ్గరికి వెళ్తావనే సంగతి నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప యాకోబును దర్శించగా యాకోబు దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరాడు. ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది, యాకోబు తమ వారి దగ్గర ఉన్న విగ్రహాలన్నిటినీ పారవేయమని చెప్పాడు. అంటే యాకోబు దగ్గర ఉన్న మనుషుల దగ్గర చాలా మంది దగ్గర విగ్రహాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నారే కానీ విగ్రహాలను విడిచిపెట్టలేదు. ఈ రోజున మనలో చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ జ్యోతిషుల్ని విడిచిపెట్టలేదు. పెళ్ళి వచ్చినప్పుడు మంచి రోజు చూడకుండా ఉండట్లేదు. పిల్లల జాతకాలు తీసుకుపోయి జ్యోతిషులకు చూపించిన క్రైస్తవ కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. నా పిల్లల పెళ్లి విషయంలో కూడా మంచి రోజు చూడమని నాకు సలహా ఇచ్చారు. నేను నిర్ణయించుకున్న రోజే మంచి రోజు. అది మంగళవారం అయినా మంచి రోజే, శనివారం అయినా మంచి రోజే. నాకు తెలియకుండా నా సహోదరులు కొంతమంది వచ్చి, ఇంత మంచి రోజు మీకేట దొరికింది మీ పిల్లల పెళ్లి చేయడానికి అన్నారు. మీరు పంచాంగం చూశారు కదా అన్నారు. పంచాంగాన్ని ఎప్పుడో మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మర్చిపోయాను నేనని చెప్పాను. నేను ఏ దైవజ్ఞుణ్ణి పూజారిని సంప్రదించాల, ఏ మంచి రోజు క్యాలెండర్ చూడలా. నాకు నా భార్యకి అనుకూలమైన, ఉద్యోగంలో ఉన్న పరిస్థితులు అనుకూలమైన రోజు చూసుకున్నాం, అరేంజ్ చేశాం. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా పలానా కులవాడు జాతకాలు చెప్తారు కొంతమంది, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళా నేను. మా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళా నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా జ్యోతిష్యాలు, మంత్రశాస్త్రాలు, మంచి రోజులు చెడ్డ రోజులు చూసే క్రైస్తవులు ఉన్నారు. ఘోరం, శోచనీయం, బాధాకరం, దేవునికి అసహ్యమైన కార్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. దేవునికి బహు అసహ్యమైనది విగ్రహారాధన సంబంధించిన ఆచారాలు, పద్ధతులు పాటించడం. వారికి పరలోకం లేదని నేను స్పష్టంగా చెప్పగలను. చెప్పగలను. విగ్రహారాధన, కర్ణపిశాసి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం, జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళడం, మంచి రోజులు చుట్టం నాకు అసహ్యమని ప్రభువే చెప్పాడు. వాళ్ళ విగ్రహాలన్నీ ఇచ్చేశారంట. రాహేలు దగ్గర కూడా విగ్రహం ఉంది, వాళ్ళ తండ్రి దగ్గర దొంగిలించిన విగ్రహం. ఆ మనిషి కూడా ఇచ్చేసింది. వాళ్ళకి చెవులు రింగులు ఉన్నాయట. రింగులు పెట్టుకోవడం పాపం అని నేను చెప్పను. బంగారు దండలు వేసుకోవడం పాపమే కానే కాదు. పెంతెకొస్తోళ్ళు చెప్తారు, అది నాకు అనవసరం. కానీ వాళ్ళకున్న చెవి రింగుల మీద విగ్రహాల బొమ్మలు ఉన్నాయి. అవి ఉండకూడదు. మన ఆడవాళ్ళు కూడా బంగారం చేసుకోవటం మంచిదే కాదన్ను నేను. ప్రాపర్టీ కింద ఉంటది. ఆ తాళ్ల మీద వాటి మీద విగ్రహాలు లేకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇంచుమించు ఇప్పుడు ప్రతి బంగారు దండ మీద విగ్రహ ఆకారాలు ఉంటున్నాయి. జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ పోగులన్నీ కూడా ఇచ్చేశారంట. యాకోబు వాటన్నిటిని కూడా షెకెములోనే పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే కంప్లీట్ గా విగ్రహారాధనని విసర్జించి దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరాడు యాకోబు. ఇది ఇంపార్టెంట్. విగ్రహాలను హృదయంలో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించిన ప్రయోజనం లేదు. కొత్త నిబంధన ప్రకారం విగ్రహం అంటే ఏంటంటే, మనం ఎవరు ఏ బొమ్మలకి దండం పెట్టట్లా, అందరూ దండం పెడుతున్నారు బయట.
కానీ బొమ్మలకు దండం పెట్టే వాళ్ళకంటే మనం విగ్రహారాధికులం. ఏంటో చెప్పమంటారా? దేవుడి కంటే ధనాన్ని గాని, పిల్లల్ని గాని, కుటుంబాన్ని గాని, దేన్ని గాని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించకుండా దేన్ని ప్రేమించినా అంటే దేవుని మందిరాన్ని కూడా పోకుండా ఆటంకపరిచేది ఏది నీకు ఇష్టమైందని అది విగ్రహంతో సమానమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి దేవుణ్ణి తప్ప మరి దేనిని ప్రేమించకూడదు. బట్ నెంబర్ 1 ప్లేస్ దేవుడే. అదొక పిల్లలు మనకు చాలా ఇంపార్టెంట్. భార్య చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. ధనం ఇంపార్టెంటే. అన్ని ఇంపార్టెంటే. కానీ దేవుడికి దూరం చేసేది ఏది కూడా మనకు ఇంపార్టెంట్ కాదు. కొందరు ధనాపేక్ష చేత దేవుడికి దూరం అయ్యారని బైబిల్ చెప్తుంది. బిలాము ధనాపేక్ష చేత దేవుడికి దూరం అయిపోయాడు. యాకోబు దావీదు శరీరాపేక్ష చేత కొంతకాలం దేవుడికి దూరం అయిపోయాడు. విగ్రహారాధన బహు ప్రమాదకరం. యాకోబు చోట విగ్రహారాధనని విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లే ముందు అతను ఐడల్స్ అన్నిటినీ పాతి పెట్టేశాడు. ఇక మళ్ళీ వచ్చే బొమ్మలు తీసుకోలేదు, బంగారమైన వెండి అయినా వదిలేశాడు అంతే. రెండవది ఇక్కడ రాయబడిన మాట, మీ వస్త్రములను మార్చుకొనిడి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకునుడి. ప్యూరిఫై యువర్ సెల్ఫ్, వాష్ యువర్ క్లోత్స్. మీ వస్త్రాలు మార్చుకోండి, మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. అంటే దాని అర్థం ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే వ్యక్తి హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకొని చూసుకోవాలి. నాలో దేవునికి ఆయాసకరమైన కార్యం ఏమైనా ఉందని పరిశీలించి చూసుకొని ఎగ్జామిన్ చేసుకొని ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. భార్యను కొట్టి దేవుడి మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. భర్తను కొట్టి దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ని తిట్టుకుంటా దేవుని మందిరంలో ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆరాధకులు కాదు, వీళ్ళు దొంగలు. ప్రక్కనున్నోడి మీద పళ్ళు నూరుతూ ఉంటాడు, చర్చిలో వాక్యం విన్నట్టుగా నటిస్తాడు. భయంకరమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇవి ఆరాధనలు కావు, దేవుణ్ణి అవమానపరచడం. హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ఆరాధనకు బేతేలికి వెళ్ళాలి. యాకోబు ఇచ్చిన సజెషన్. యాకోబు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా యాకోబు విగ్రహాలన్నిటినీ పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. పాతి పెట్టడం అనేది దాని అర్థం ఏంటంటే ఇక పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను అన్నదానికి సూచన. పౌలు గారు అంటాడు ఫిలిప్పి 3లో, వెనుకున్న వాటిని మరచి ముందున్నట్టు వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. దేవుడే మన పాపాలన్నీ సముద్రపు అగాధంలో వేశాను, నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనని దేవుడే చెప్తుంటే మరలా మనం జరిగిపోయిన పాపాలన్నీ, చేసిన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కొంతమంది ఏమో దాన్ని బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో తలదించుకొని బతికే వాళ్ళు ఉన్నారు. చేసిన పాపాలు జ్ఞాపకం చేసి తలదించుకోవాల్సిన అవసరమూ లేదు, చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకొని సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నుకున్న వాటిని మరవండి. పాపాన్నంతా పాతివేశానంటే గుర్తుగా యాకోబు విగ్రహాలన్నిటినీ పాతిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత బేతేలుకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బేతేలుకి మొదట లూజు అనే ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టిందే యాకోబు. ఇక్కడ ఏం పెట్టాడు తెలుసండి? ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. అంటే ఇక దేవుడిని ఎంత కనపరచాడంటే, ఎల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుడు, దేవుడి యొక్క దేవుని మందిరం, దేవుని యొక్క దేవుని మందిరం. తెలుగులో బేతేలు దేవుడు అని రాసింది, కానీ ఇంగ్లీష్ లో ఎల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుని మందిరం, దేవుని యొక్క హౌస్ ఆఫ్ గాడ్. మళ్ళా దేవుడు, హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు అనే పదాన్ని ట్వైస్ ఉపయోగించినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అంత పరిశుద్ధతతో దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరినట్లుగా మనం చూడగలం. ఇంకా తర్వాత యాకోబు యొక్క జీవితంలో శ్రమలు వచ్చాయి, కానీ మరలా దేవుని నుంచి తప్పిపోయినట్లుగా మనం చూడం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులుగా మారాలి. మొట్టమొదటిగా దేవుడి కంటే మనం దేన్ని ప్రేమించినా దాన్ని విడిచిపెట్టాలి. రెండవది ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభువు బల తీసుకునేటప్పుడే కాదు పరీక్షించుకోవడం. మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. ఎదుటివాడి కంటే యోగ్యులమా కాదని పరిశీలించుకోకూడదు. మనల్ని మనం దేవుడితో పోల్చుకొని చూడాలి. మూడవది ఎప్పుడు కూడా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. పాపాన్ని పాతిపెట్టేయాలి అంతే. దాన్ని నీరు పోయకూడదు దానికి. దాన్ని నీరు పోయకూడదు మొక్కకు నీరు పోసినట్టు. ఈ 3 లక్షణాలని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఎల్ బెతేలుకు వెళ్ళినట్లు లెక్క. ఎల్ బెతేలు దేవుడే మనకు దేవుడవుతాడు. అంటే పరిపూర్ణతతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం మారగలుగుతాం. నన్ను ఆరాధించు వారిని నేను కనపరుస్తానని సెలవిచ్చిన దేవుడు. తప్పనిసరిగా ఆయన్ని ఈ భూమి మీద ఉండగానే మనం ఆరాధిస్తే ఆయన రాజ్యంలో మనల్ని గొప్ప ఆరాధకులుగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.